యూనివర్సల్ వన్ యు1 ప్రేక్షకులకు స్వాగతం. ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, అభిమానులందరికీ కూడా. ఇప్పుడు మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ రాజు ఈ సంవత్సరానికి గురుడు, తర్వాత మంత్రి వచ్చేసరికి కుజుడు, సేనాధిపతి చంద్రుడు అయ్యాడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆ తర్వాత అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, తర్వాత నీరసాధిపతి గురుడు. ఈ విధంగా ఉన్నారు. సహజంగా గురుడు రాజుగా ఉంటే నిదానంగా ఆలోచిస్తాడనమాట. కాబట్టి మంత్రి ఎప్పుడు కూడా నిదానంగా ఆలోచించాలి, రాజు ఆవేశపరుడై ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి రాజు ఆలోచనాపరుడై, మంత్రి ఆవేశపరుడై కుజుడున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966 సంవత్సరం ఉగాది రోజు నుంచి మళ్ళీ 67 ఉగాది వరకు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పరాభవం అంటే అవమానాలు, అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు ఒక పర్సనల్ జాతకాల రీత్యా ఎదుగుతారు తప్ప ఈ సంవత్సరంలో ఇన్ జనరల్ కోట్లాది మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా పరాభవము ఎక్కువ ఉంటుంది అనే ఈ సంవత్సరం మనకి ఆ పేరులోనే ఉందన్నమాట. లేకపోతే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు. ఆ తదనంతరం గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. తర్వాత అక్టోబర్ నెల తర్వాత అతిచారము సింహరాశిలోకి రావడం, కొద్ది రోజుల నుండి మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్ వెనక్కి మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం, ఈ విధంగా గురు సంచారం ఉంటుంది. ఇక నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మనకి మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఈ విధంగా రాహుకేతువుల యొక్క సంచారం ఉంటుంది. ఇక శని సంవత్సరం అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో ఉంటుంది. అయితే ఈ శని మీనరాశిలో ఉన్న కారణంగా మనకి శని వక్రించున్నాడు కాబట్టి గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బుద్ధి వక్రించి అందరూ కూడా టీచర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా గురువు స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి అవమానాలు పాలవ్వడము, కాంట్రవర్షియల్ దాంట్లోకి వెళ్ళడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ పీఠం శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి మీదకి అపనిందలు రావడం, ఆరోపణలు రావడం అన్నీ నిజాల అబద్ధాల తర్వాత ప్రూవ్ అవుతాయి. అయితే ముందు అపనిందలు రావడం, చిరంజీవి స్వామి వారి అపనిందలు రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికే కారణం, ఉదాహరణలు అనమాట. ఇక చిన్నామ చితక జ్యోతిష్కులు, ఈ యొక్క ప్రవచనకారులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మీరు యూట్యూబ్లో కాంట్రవర్షియల్ టాపిక్స్లోకే వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. ఇది శని వక్రించి మీనరాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మనకి ఏ విధంగా ఉన్నాయి వ్యయ ఆదాయాలతో చూద్దాం. పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను ఈ చెప్పబడినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటివి. అయితే మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా నిశితంగా పరిశీలించాలి. వ్యక్తిగత జాతకాలను చూసినప్పుడు మాత్రమే మనం అవి చెప్పగలుగుతాం. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క జాతకాలు, మీ వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత డెవలప్మెంట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు క్రింద ఇచ్చినటువంటి నెంబర్కి మీరు సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకోండి. సింహరాశి ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, తర్వాత మనకి వ్యయం కూడా 5గా ఉంది. ఆ తర్వాత రాజ్యభుజం 7, అవమానం 7గా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కొద్దిగా ఉన్నాయి. తర్వాత ఎక్కువగా మెంటల్ టెన్షన్స్, తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఇంటెస్టైన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కూడా భార్యాభర్తల మధ్య వితండ వాదాలు చేసుకోవడం అనవసరమైనటువంటి విషయాల్లో ఇలాంటివి జరుగుతాయి. అష్టమ శని కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి చాలామందికి వ్యక్తిగత జాతకాల్లో మన యొక్క శని బాగుండలేకపోతే కనుక యాక్సిడెంట్లు అవడం అనేటటువంటివి జరుగుతాయి. కంపల్సరీ నాకు ఇలా జరగదు, నాకు ఇలా జరగదని చెప్పినటువంటి
ఒక నా శిష్యుడే మరి యాక్సిడెంట్ మఖా నక్షత్రం సింహరాశి వాడి యాక్సిడెంట్కి గురవడం, ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కారులో వెళ్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా ఏమి చేయొద్దు. ఏమన్నా అంటే నిద్ర వస్తుందండి అందుకని ఫోన్లు మాట్లాడుకుంటున్నాం, నో ఎక్స్క్యూజ్ శనీశ్వరుడికి. అండ్ ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా ఈ పొలాలు కొంటారు, స్థలాలు కొంటారు. మీరు పిల్లల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు, పాపం వాళ్ళ ఆరోగ్యం సమస్యల గురించి వీటి గురించి మీరు ఎక్కువగా ఇదవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి బీ సీరియస్. ఏ పని చేసినప్పటికీ కూడా చెప్పుడు మాటలు వినొద్దు. చెప్పుడు మాటలు వినడం ద్వారా మీరు మీ యొక్క ఉద్యోగాలని లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత పరపతిని పోగొట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువలన పరిహారాలు ఏం చేయాలంటే, మీరు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మనకి ఈ యొక్క శని బాగుండలేదు, రాహు బాగుండలేదు. కాబట్టి జన్మంలో ఉన్నటువంటి కేతు నవంబర్ 25 వరకు మీరు చాదస్తం పాలైపోతారు. కాబట్టి మీరు ఈ విదేశీ యానాలు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా నవంబర్ 25 తర్వాత బాగుంటుంది. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోంపావు ఉలవల్ని మల్టీ కలర్డ్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు కిలోంపావు ఉలవల్ని వస్త్రాలనిచ్చి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఏదో ఒకటి చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ చక్కగా మీరు నీళ్లు పోయండి. ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రంతో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.